లాస్ట్ వీక్ గివింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యాజకుల గురించి నేను టచ్ చేశాను. అంటే పాత నిబంధనలో యాజకత్వము ఇప్పుడు మన కొత్త నిబంధన సంఘంలో యాజకత్వానికి భిన్నమైంది అని మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు ప్రవక్తలు, ప్రవచనాలు, దీని గురించి మనం మాట్లాడదాం. పాత నిబంధనలో ప్రవచనాలు, ప్రవక్తలు ఎవరు, కొత్త నిబంధనలో ఎవరు, నేటి సంఘంలో వీళ్ళ పాత్ర ఏంటి, ఇవి మనం మాట్లాడతాం. లాస్ట్ వీక్ కూడా పాత నిబంధనలో గివింగ్, టైత్స్ ఏంటి, కొత్త నిబంధనలో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, దేవాలయము, ధర్మశాస్త్రము, తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిచర్య పరంపరలో నుంచి మనము బయట ఉన్నాము, దాంట్లో మనం లేము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవాలయపు తెర పైనుండి కిందకి నడిమికి చినిగింది. అలాగే ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తులో నెరవేరింది. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యాజక క్రమంలో కానీ, లేదా ధర్మశాస్త్రం క్రింద ఆపరేట్ చేసినటువంటి ప్రవక్తలుగా కానీ మనము ఇప్పుడు లేము. సంఘము పూర్తిగా క్రీస్తు చుట్టూ రివాల్వ్ అవ్వాలి. ఆయనే పునాది, కట్టేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, సంరక్షించి పోషించుకునేవాడు ఆయనే, తిరిగి సంఘం కొరకు రాబోయే వరుడు కూడా ఆయనే. టోటలీ ద చర్చ్ ఈజ్ సెంటర్డ్ బై క్రైస్ట్. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కూడా మరి యేసుక్రీస్తు మాట్లాడలేదా అంటే, అవును, ఆయన ధర్మశాస్త్రమునకు లోనైన కాలంలోనే ఉన్నాడైనా, దేవాలయానికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకునే కాలంలోనే ఉన్నాడైనా. ఆయన సిలువలో సమస్తాన్ని నెరవేర్చిన తర్వాత సంఘము, పెంతెకొస్తు దినము తర్వాత సంఘము ఏర్పాటైన తర్వాత కాలములు, సమయాలు, పద్ధతులు, విధి విధానాలు వేరు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము పరిగణలోకి తీసుకొని మనం స్టడీ చేస్తూ ముందుకెళ్ళాలి. ఈరోజు నేను చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, కానీ చాలా స్మూత్గానే మనం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రవక్తలు, ప్రవచనాల గురించినటువంటి అంశాన్ని మనము మొదలు పెడితే మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవ లోకంలో చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్స్లో ఇది చాలా ప్రధానమైంది. మరి ముఖ్యంగా మోడర్న్ చర్చ్లో, ఆధునిక సంఘంలో, నేటి సంఘంలో చాలా ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకోబడినటువంటి సబ్జెక్టు ఈ ప్రవచనాలు, ప్రవక్తలు. దీన్ని మనము కొంచెం జాగ్రత్తగా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. దాదాపు అన్ని అనుమానాలు, సందేహాలు ఈరోజు నివృత్తి అయిపోతాయని నేను అనుకుంటున్నాను. నేటి సంఘంలో కొందరు క్రైస్తవులు ఏం చేస్తారు అని అంటే, ప్రవచనాలు లేవు, ప్రవక్తలు లేరు, ఏం లేదు, తుచ్ అని కొట్టిపారేస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు అని అంటే, ప్రవచనాలు, ప్రవక్తలు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తారు, కానీ ఏమాత్రము లేఖనానుసారంగా పరీక్షించకుండా గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని కూడా బైబిల్ మనకి నేర్పించడం లేదు. ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేసుకోండి. అసలు ప్రవచనము, ప్రవక్త ఎందుకో మనం చూస్తాం, కానీ నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. ఏంటి అని అంటే, దేవుడు తన ప్రజలకి ఏదైనా రివీల్ చేయాలనుకున్నప్పుడు, బయల్పరచాలి అనుకున్నప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా ప్రజలతోటి మాట్లాడతాడు. మాట దేవునిది, వారధి, మీడియం ప్రవక్త, వచ్చిన వచనము ప్రవచనము. ఈ ప్రవచన వాక్కు ఏంటి అనంటే, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్.
ఈ రెవల్యూషన్ అనే మాట ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రత్యక్షత, రెవల్యూషన్. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ రివీల్డ్ త్రూ ద ప్రాఫెట్ టు హిస్ పీపుల్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. గాడ్ సెండింగ్ హిజ్ మెసేజ్ త్రూ హిజ్ మెసెంజర్ టు హిజ్ పీపుల్. సో రెవల్యూషన్ ఈజ్ అ మెసేజ్, వర్తమానం. ప్రత్యక్షత అంటే ఏంటి అని అంటే దేవుడు ప్రత్యక్షపరిచాడు కాబట్టి ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షపరిచాడు? తను చెప్పాలనుకున్నటువంటి ఒక వర్తమానం, ఒక వర్తమానికుడు. ఆ వర్తమానికుడిని ప్రవక్త అన్నారు, ఆ వర్తమానాన్ని ప్రవచనం అన్నారు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఇప్పటికీ మాట్లాడతాడా? మాట్లాడతాడు. కానీ నేటి దినాల్లో దేవుడు మాట్లాడినటువంటి ప్రవచన వాక్కుని ఖచ్చితంగా సంఘము పరీక్షించాలి. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఫైనల్ అండ్ కంప్లీట్. రాయబడినటువంటి, గ్రంథస్థం చేయబడినటువంటి ఈ ప్రామాణిక 66 పుస్తకాల యొక్క సాధికారత అంతిమమైనది. దీన్ని మించి కానీ లేదా దీనికి కాంట్రాస్ట్గా కానీ ఏ ప్రవచన వాక్కు రావడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ద బైబిల్ ఈజ్ అవర్ ఫైనల్ అథారిటీ. ప్రాఫెసీ అనేది, ప్రవచనం అనేది ఎక్కడైనా వస్తే అది దీనికి లోబడి ఉండాలి. ఓకే. ఇలాంటి డిస్క్లైమర్స్ అన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసుకోండి, ముందుకెళ్ళిపోదాం. ఓకే. నా ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే సింపుల్, గాడ్స్ స్పోక్స్ పర్సన్, దేవుని పక్షాన మాట్లాడే ఒక వ్యక్తి. పోయిన వారం యాజకుడు చూసాం. మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. యాజకుడు అనగానే మీరు మధ్యవర్తి అని గుర్తుపెట్టుకోండి. మధ్యవర్తి. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల పక్షాన దేవునితో మాట్లాడతాడు. ఓకే. ప్రవక్త ఎవరు అంటే వర్తమానికుడు, దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడతాడు. కన్ఫ్యూజ్ అయ్యారా? కరెక్ట్గానే విన్నారా? ప్రజల పక్షాన దేవుడితో మాట్లాడేవాడు యాజకుడు, దేవుడి పక్షాన ప్రజలతో మాట్లాడేవాడు ప్రవక్త. అంటే ప్రజల గోడు దేవునికి వినిపించేవాడు యాజకుడు, దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియజేసేవాడు, బయల్పరిచేవాడు ప్రవక్త. ఓకే. సో ద ప్రాఫెట్ ఈజ్ అ స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్. హీ కమ్యూనికేట్స్ God's message to God's people. అండ్ ఎందుకు అసలు దేవుడు తన ప్రజలకి వర్తమానం ఇస్తున్నాడు? అసలు ఈ వర్తమానం ఏంటి, దేని గురించి అని అంటే, దీన్ని ఒక నట్షల్లో తీసుకురావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, దేవుడు తన ప్రజలతోటి ఇచ్చేటటువంటి వర్తమానము ఒకే ఒక వర్తమానం. ఏంటి అనంటే, ఓయ్ మీకు నాకు మధ్యలో నిబంధన జరిగింది, అంతే. ఇక మీరు అన్ని దాంట్లోకి వచ్చేస్తాయన్నమాట. అంతటా యెహోవా ప్రవక్తను పిలిచి, నీవు పోయి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుము, నేను మీ సంగతి చేస్తాను అంటే ఇది బెదిరింపు మాట. ఓకే. వాళ్ళకు జ్ఞాపకం చేయుము, ఇదొక రిమెంబరెన్స్. ఓకే. వాళ్ళ మీదకి నేను తీర్పు తీసుకొని రాబోతున్నానని చెప్పు, హెచ్చరిక. ఏమన్నా చెప్పు, కానీ ఎందుకయ్యా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావు? ఎందుకు అనంటే, మరి వాళ్ళకి నాకు మధ్యలో ఏం జరిగింది? అందరు టపీమని చెప్పాలి. ఏం జరిగింది? నిబంధన. కాబట్టి ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరు అనంటే, దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనకి కాపలా కుక్క అన్నమాట.
వాచ్ డాగ్, వాచ్మ్యాన్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ నిబంధనని కాపాడడానికి ఈయన మధ్యలో ఉండి ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. సో ప్రవక్త యొక్క సెంట్రల్ ఫోకస్, ఇప్పుడు పాత నిబంధనలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ప్రవక్త అనగానే సామాన్యంగా ఉన్నటువంటి ఒక ఐడియా ఏంటి అని అంటే ఈయన ఫోర్ టెల్లర్, ఓకే, ఫ్యూచర్ ప్రిడిక్టర్, సియర్, దీర్ఘదర్శి, భవిష్యత్తు చెప్తాడు, జాతకాలు చూస్తాడు అనేటటువంటిది ఇప్పటికీ కూడా ప్రవక్తను గురించి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్. పాత నిబంధనలో సహితం ఉన్నటువంటి ప్రవక్తలు భవిష్యత్తును గురించి చెప్పారు, కానీ అది వాళ్ళ మెయిన్ ఫోకస్ కాదు. ఎక్కడా కూడా వాళ్ళు జాతకాలు చెప్పలేదు, ఎక్కడా కూడా వాళ్ళు జరగబోవు సంగతుల్ని అంజనం వేసి చూసి చెప్పలేదు. అలాగంటారు. మొదటి ప్రవక్త అయినటువంటి ఆఖరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు మరి సౌలు ఎదురైతే అప్పుడు ప్రవచనం చెప్పాడా లేదా, భవిష్యత్తు చూసి చెప్పాడా లేదా, నీ గాడిదలు ఎక్కడున్నాయని చెప్పాడా? చెప్పలేదు. మనం తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఈరోజు అది పెట్టుకొని కూర్చుంటే మనకు అవదు, కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎక్కడా కూడా పాత నిబంధనలో సహితము ఏ ప్రవక్త కూడా జాతకాలు చెప్పేటటువంటి జ్యోతిష్యుడి వేషం వేయలేదు. కేవలం వాళ్ళు దేవుడు బయలుపరిచినటువంటి రెవల్యూషన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చేటటువంటి మెసెంజర్ లాగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రాఫెట్ అంటే మెసెంజర్, ప్రాఫెసీ అంటే మెసేజ్. దట్స్ ఆల్. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్? రివీల్డ్ మెసేజ్. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అందుకనే బైబిల్లో ఏముంటుంది అని అంటే, దస్ సేస్ ద లార్డ్, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా. అంటే ఇది ఇక్కడ మనం ఒక పాయింట్ని మనము డిరైవ్ చేయాలి. ఏంటి అంటే, ఏ ప్రవక్త కూడా తనంతట తాను మాట్లాడలేడు. ఇందాకేం చెప్పాం? ఏ ప్రవక్త కూడా జాతకాలు చూడ్డు, భవిష్య జ్ఞానాన్ని చెప్పడు. అలాగే ఏ ప్రవక్త కూడా తనంతట తాను మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడు? యెహోవా సెలవిచ్చిన మాట ఆయన ప్రజలకి తెలియజేస్తాడు. అంతే. ఒక కొరియర్ బాయ్ అంతే. మోషే అసలు ఈ ప్రవక్తలకి వీళ్ళందరికీ కూడా ఆర్కిటైప్గా మనం చూస్తాం. అసలు ప్రవక్త ఎలా ఉంటాడు అని అంటే, మొట్టమొదట మోషేనే బైబిల్లో ప్రవక్త అని పిలువబడేది. లిటరల్గా ప్రాఫెటికల్ ఆఫీస్ ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే సమూయేలు దగ్గర నుంచి మనకు కనబడుతుంది. కానీ మోషే అని కూడా బైబిల్లో ప్రవక్త అనే మాట మాట్లాడాడు. ఆ తర్వాత మోషే వెళ్ళిపోయిన తర్వాత మీరు ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయం అక్కడి వరకు వచ్చేస్తే, మోషే మరణించిన తర్వాత అటు పిమ్మట ఇశ్రాయేలీలలో ప్రవక్త లేడు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. మీరు ఎవరైనా టపీ మనం వెతికి చూడాలనుకుంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి, అక్కడ కనబడుతుంది. కానీ అదే మోషే అంటే ఏంటి ఆ మాట మీరు ఎవరైనా చదువుతా అంటే చదివితే మంచిది. ఏమంటున్నారు అక్కడ సీన్ ఏమొచ్చిందనంటే, మోషే తర్వాత అటువంటి ప్రవక్త ప్రజలలో లేడు. ఎటువంటి ప్రవక్త అంటే, దేవునిని ముఖాముఖిగా చూసిన ప్రవక్త లేడు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి ప్రవక్త లేడు. ఆ తర్వాత ప్రవక్తలంతా కూడా విని చెప్పేవాళ్లే. కానీ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయానికి రండి, 15వ వచనం చూడండి ఒకసారి. మోషే ఏమంటున్నాడు అనంటే, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి నాలాంటి వాడు ఇంకెవరో ఉండరని అనుకోకండి. మీ సహోదరులలో నుండి నా వంటి ప్రవక్తను ఒకడిని దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. ఆ ఫుల్ఫిల్మెంట్ యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్పులోకి వచ్చింది.
ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్తను గురించి నేను టపి మన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరైనా రాసుకున్నానంటే రాసుకోండి, లేదంటే తర్వాత మన నోట్స్ తీసుకోండి. ప్రాఫిట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అని అంటే సర్వింగ్ యాజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్ ఆర్ గాడ్స్ అంబాసిడర్. దేవుని యొక్క ప్రతినిధిగా లేదా దేవుని యొక్క రాయబారిగా ఒక రాయబార వర్తమానాన్ని తన ప్రజలకు తీసుకురావడం ప్రవక్త యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. కాబట్టి ప్రవక్తలు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత మాటలు కానీ, వాళ్ళ సొంత అధికారంతో కానీ, వాళ్ళ సాధికారతతో కానీ, వాళ్ళ మనసుకు పుట్టింది కానీ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చెప్పినట్టు తీసుకొచ్చి దేవుని ప్రజలతో మాట్లాడేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ప్రవక్తలు యొక్క పరిచర్య కేవలము పురుషులకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేయబడి లేదు. పాత నిబంధనలో కూడా స్త్రీలైన ప్రవక్తలు ఉన్నారు. దేర్ వర్ ప్రాఫెటెస్సెస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. అండ్ ఒకవేళ ఏ ప్రవక్త అయినా దేవుని వర్తమానాన్ని ఏమన్నా అడల్టరేట్ చేసి తన సొంత విషయంగా చెప్తే సివియర్ జడ్జిమెంట్, ఇంకా ఎక్కువ మాట్లాడితే మరణము వారికి సంభవించేంత పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రవక్త పని అంత ఆషామాషి పనేమీ కాదు. అండ్ ఇట్స్ అ వెరీ సివియర్ అండ్ స్టాండర్డ్ జడ్జిమెంట్. అండ్ ఇశ్రాయేలీల యొక్క మొనార్కీ ఉన్నప్పుడు, అంటే రాజరికపు పరిపాలన ఉన్నప్పుడు ప్రవక్తల యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే రాజులను హెచ్చరించడం, రాజుల్ని ప్రోత్సహించడం, రాజులు ఏమైనా తీర్మానాలు తీసుకుంటే అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉందా లేదా అని ప్రవక్త నిర్ణయించేవాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్కు ఎవరి దగ్గర ఉంది? ప్రవక్తల దగ్గర ఉంది. దేవుని ప్రజలను కాచే పని రాజుల దగ్గర ఉంది, కానీ రాజును కాచే పని ప్రవక్త దగ్గర ఉంది. కాబట్టి వాడు ఎంత పెద్ద రాజు అయినా, చక్రవర్తి అయినా, ఏకఛత్రాధిపత్యంగా 40 ఏళ్ళు పరిపాలించినోడైనా ప్రవక్త ఎంటర్ అవుతున్నాడంటే గజ 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 వణకాల్సిందే. ఏమండి నాతాన్ గారు ఇలాగొచ్చారు ఏంటండి అని లేచి నిలబడ్డాడు. ఇలాగొచ్చావేంటి అని అడుగుతావా? నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. నేనేం చేశానండి అన్నాడు. ఒకడికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒకటి దగ్గర ఏమో ఒక చిన్న మేకపిల్ల ఉంది అన్నాడు. రాజుగారు గజ 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 వణుకుతున్నాడు. రాజుల్ని అలా నిలబెట్టి నీవు యెహోవా మాటను నిర్లక్ష్య పెట్టితివి కనుక అని సవాలు చేయగలిగినంత అథారిటీ ప్రవక్తల దగ్గర ఉండేది. ఎందుకుండేది? కరెక్ట్, వాళ్ళకేం పొజిషన్ లేదు, కానీ ప్రవక్త నోరు తెరిచాడా రాజుగారు కూడా గడగడ వణకాల్సిందే. ఎందుకు అనంటే దే స్పీక్ నాట్ బై దేర్ ఓన్, దే స్పీక్ నాట్ బై దేర్ అథారిటీ, దే ఆల్వేస్ స్పీక్ ద ఆరకల్స్ ఆఫ్ గాడ్. దేవవాక్కు మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి రాజు కూడా నిర్ణయం తీసుకోవాలి అనంటే ప్రవక్తను పిలువనంపించి ఈ మాటను మీరు మీ హృదయాల్లో అండర్లైన్ చేసుకొని రాసుకోండి. రాజులు కూడా నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రవక్తను పిలువనంపించి ప్రభువేం చెప్తున్నాడో చెప్పండి అని అడిగేవారు. అంజనం వేసి చూసి భవిష్యత్తు చెప్పండి కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్కును ఎరిగినటువంటి వారు. హలో, పోయిన వారం పాడిన పాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. వాక్యమును యాకోబుకు ఏం తెలియజేశాడు? వాళ్ళ భవిష్యత్తును యాకోబుకు తెలియజేశాడా? ఆహా, God revealed His word. God sent His word to Israel through His messenger, and He is the prophet. కాబట్టి ప్రవక్త వచ్చాడా ఏమొస్తుంది? ప్రవచనం వస్తుంది. ప్రవచనం అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్ వస్తుంది. ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో 18th BC ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమైందంటే
ప్రాఫిటిక్ మెసేజ్ రాజుల దగ్గర నుంచి ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళింది. ప్రజలతోటి డైరెక్ట్గా ప్రవక్తలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రవక్తలు మాట్లాడారు, చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రవక్తలు మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలతోటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడమని పిలుపు ఇవ్వడం, దేవుని యొక్క ప్రవచన వాక్కును లేదా ఓదార్పు మాటల్ని ప్రజలకి తెలియజేయడం, ఒకవేళ వినకపోతే మీ మీదకి తీర్పు వస్తుంది అని వాళ్ళని హెచ్చరించడం, అలాగే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి ఈ బాధలో నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు అని వాళ్ళని ప్రోత్సహించడం, వీటన్నిటిని చేస్తూనే మీ చరిత్రలో నుండి నిజమైన ప్రవక్త ఒక ఆయన వస్తాడు, ఫైనల్ రెవల్యూషన్ తెస్తాడు అని వీటన్నిటిని యేసుక్రీస్తు వైపు సూచించడం ప్రవక్తల యొక్క ప్రధానమైనటువంటి పనిగా మిగిలిపోయింది. ఇప్పుడే మిమ్మల్ని బైబిల్ తెరిపించను, నేను అసలైన పాయింట్కి వచ్చినప్పుడు తెరిపిస్తాను. కానీ ఒక్క మాట అందరు తెరవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఏం మాట్లాడుకుంటున్నాం మనము? దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ప్రవక్తలకిచ్చి తన సందేశాన్ని తన ప్రజల యొద్దకు పంపిస్తున్నాడు అని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు నేను మీకోసం చదువుతాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఒక కాలం గురించి మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, ఒక మధ్యవర్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏం కాలము? పూర్వకాలం. ప్రజలెవరు? పితరులు. మధ్యవర్తి ఎవరు? ప్రవక్తలు. ఇప్పుడు ఈ దినములు మళ్ళీ ఇంకొక కాలం, అదేమో పూర్వకాలం, ఇప్పుడేమో ఈ దినముల యొక్క అంతం. ఈ దినముల యొక్క అంతం అంటే మీరు అంత్యకాలము దగ్గరికి వెళ్ళకండి. బైబిల్ రాసినప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏ దినముల అంతము? మన దినముల అంతం కాదు. మనం కొన్ని బైబిల్ ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. బైబిల్లో అన్యులు అని రాయబడినటువంటి మాట మనం అంటాం కదా, దేవుని నమ్ముకోనోళ్ళు, వాళ్ళు కాదు. అన్యులు అని అంటే యూదేతరులు. అలాగే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ దినముల అంతము అంటే ఇదిగో హెబ్రీ పత్రిక రాశాడు చూసారా, ఆ రాయబడిన ఆ దినముల యొక్క అంతము, మన దినముల యొక్క అంతం కాదు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఫినిష్. రెవల్యూషన్ కంప్లీట్. ఆ కాలమందు వారితో ప్రవక్తల ద్వారా ప్రవచనము ద్వారా మాట్లాడిన దేవుడు, అవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడ్డాయి. హలో, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆ మాటలాడినవన్నీ మేము అంటే అపోస్తలులు. హలో, అపోస్తలులు. పాత నిబంధనలో ప్రవక్తలకు ఇచ్చినటువంటి అధికారాన్ని క్రొత్త నిబంధన స్థాపనకు అపోస్తలుల చేతికి దేవుడు ఇచ్చాడు పగ్గాలు. అందుకని ఏమన్నాడు? అపోస్తలులు వేసిన పునాది, అపోస్తలుల బోధ, అంతే, అయిపోయింది. అక్కడితోటి అంటే పాత నిబంధనలో ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ప్రత్యక్షత, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ దినముల అంతమందు వచ్చిన ప్రత్యక్షతని అపోస్తలులు బేస్ చేసుకొని చర్చ్కి ఫౌండేషన్ వేసేసి ముగించేశారు. ఇక నో మోర్ రెవల్యూషన్ దాన్ దిస్. ఇక్కడ వరకు వచ్చారా? సో ద ఫైనల్ రెవల్యూషన్, the word made flesh, that is Jesus. The fulfillment of the prophecy, that is Jesus. ఈ దినముల అంతమందు కాబట్టి ఆ రోజున మోషే సూచించినటువంటి నా వంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి పుట్టించును అనే ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు వారు.
ఈయనే దేవుని యొక్క అంతిమ ప్రత్యక్షత, ఈయనే శరీరధారిగా వచ్చినటువంటి వాక్యము, ఈయనే ప్రవచనాలన్నింటికి నెరవేర్పు. ఆ ప్రవచనాలను ఎత్తిపట్టి అపోస్తలులు బోధించారు. అంతటితోటి ఈ యొక్క ప్రత్యక్షత పూర్తిగా ముగించబడింది. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఇప్పటికీ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నంబర్ 1, ఆయన లేఖనాల ద్వారా మాట్లాడతాడు. వ్రాయబడిన థియరిటికల్లీ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మాట్లాడతాడు. అండ్ నంబర్ టూ చాలా జాగ్రత్తగా వినండి, లేఖనాలలో నుంచి మాట్లాడతాడు. అండ్ నంబర్ 2, పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలను విశదీకరించి మాట్లాడతాడు. సెకండ్ సోర్స్ ఏంటి? పరిశుద్ధాత్ముడు. అండ్ థర్డ్ సోర్స్, ఈ లేఖనాలు చదువుతూ ఉండగా మనలో మనము ఒప్పింపబడి మన ఇన్నర్ విట్నెస్ ద్వారా మాట్లాడతాడు. అండ్ ఫోర్త్ సోర్స్, ఈ లేఖనాలను వాక్య సేవకులు దాని అర్థమును ప్రజలు బాగుగా గ్రహించినట్లు చెప్తూ ఉండగా మాట్లాడతాడు. కామన్ థింగ్ ఏం కనబడుతుంది మీకు? చెప్పండి. దీని బియాండ్, దీని అబౌవ్, దీని బినీత్, దీని బిసైడ్, నో నథింగ్. గాడ్ నెవర్ కాంట్రడిక్ట్స్ టు హిస్ రిటర్న్ వర్డ్. ఒకవేళ అలా చేయాలి అంటే హీ హ్యాస్ టు డిస్మాంటిల్ హిమ్సెల్ఫ్. ఎందుకు? ఆయనే వాక్యం కదా. నా కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్తను ఎవరిని చూస్తామంటే జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిసం ఇచ్చి యోహాన్. నా వంటి ప్రవక్త వచ్చాడు ఒక ఆయన, ఏలియా వంటి ప్రవక్త. ఓకే. అండ్ ఆ తర్వాత పెంతెకొస్తు దినమున పేతురు నిలబడ్డాడు. పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17-18 వచనాలు. ఎవరైనా టపీమని తీయగలిగితే తీయండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతాను. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద. ఇప్పుడు మొదటి ప్రవక్తను ఎవరిని చూసాం? బాప్తిసం ఇచ్చి యోహాన్ని చూసాం. ఇప్పుడు పేతురు నిలబడి ఏమంటున్నాడు? అంత్య దినములందు నేను మనుష్యులు అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. వావ్! యోహాను ఒక్కడే కాదు, ఎవరున్నారంటే ఇక అందరూ. ఆత్మను కుమ్మరిస్తే ఏమవుతుంది? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు. వావ్! హల్లెలూయా! మన కుమారులను మన కుమార్తెలను మనం చూసి ఏమనాలంటే వీళ్ళు దేవుని యొక్క ప్రవక్తలు. వారు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ all can prophesy. ఆది సంఘంలో అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం, వారిలో అగబు. ఇప్పుడు ఎర్లీ చర్చ్ గురించి మాట్లాడుతున్నా. న్యూ టెస్ట్మెంట్లో ప్రాఫెట్స్ అండ్ ప్రాఫెసీ. మొదట బాప్తిసం ఇచ్చి యోహాను చూసాం. పేతురేమో అందరూ ప్రవచిస్తారు అని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఎత్తి పేతురు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యం 11వ అధ్యాయం 28వ వచనంలో, వారిలో ఆ దినములలో ప్రవక్తలు యెరూషలేములో నుండి, 27వ వచనం, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియొకయకు వచ్చిరి. అంటే యెరూషలేములో ఉన్న సంఘములో ఉన్న ప్రవక్తలు అంతియొకలో ఉన్న సంఘములోనికి వచ్చిరి. అంటే ఆది సంఘములో ప్రవక్తలు ఉన్నారు. అండ్ ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాను. కొత్త నిబంధన సంఘం ఏర్పాటైన తర్వాత ఆ సంఘములో కార్యములు అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ సజావుగా సాగడానికి తండ్రి అయిన దేవుడు కొందరికి ప్రత్యేకమైనటువంటి ఎబిలిటీస్ ఇవ్వడము, అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు
పరిచర్య జరిగించడానికి ప్రజలకు కొన్ని ఆత్మ సంబంధమైన సాధనాలు అనగా కృపావరాలు ఇవ్వడము జరిగింది. ఈ సాధనాలు వాడి, అంటే ఈ వరములను వాడి, ఈ యొక్క సామర్థ్యాలను వాడి సంఘములో ఆధ్యాత్మికమైన అండ్ ప్రాక్టికల్ మినిస్ట్రీని సంఘములో ఉన్న సంఘ సభ్యులు ఎవరి తలాంతు ప్రకారము వారు, ఎవరి విశ్వాస పరిమాణము ప్రకారము వారు, ఎవరి కృప ప్రకారము వారు, ఎవరి పిలుపు ప్రకారం వారు, ఒక్కొక్కరికి పంచి ఇచ్చిన వరమును బట్టి ఎవరికి వారు ఇతరుల ప్రయోజనము కొరకు సంఘములో పరిచర్య జరిగించాలి. చాలా పెద్ద సబ్జెక్ట్ని ఒక సింగిల్ స్టేట్మెంట్లో నేను మీకు చెప్పేశాను. వాటన్నిటి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఆ కృపావరాలలో ఒకానొక వరము ప్రవచించుట. హలో. అండ్ ప్యారలల్గా ఇంకో దానికి వస్తున్నా. సంఘంలో దేవుడు కొన్ని ఆఫీసెస్ సెట్ చేశాడు. ఎవరు అనంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. 5-fold మినిస్ట్రీ. ఇక్కడ కూడా ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రవక్తలను ఏమంటారంటే దీన్ని ప్రాఫెటిక్ ఆఫీస్ అంటాము. 1 కొరింథీ 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు రాయబడినటువంటి ప్రవక్తలు, ప్రవచనాలనేమో గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అంటాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4:11-13 ఉన్నదేమో ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫెట్, అండ్ 1 కొరింథియన్స్ చాప్టర్ 12-14 ఉన్నదేమో గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ రెండు కూడా నేటి సంఘంలో ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఎందుకు? పరిచర్య సజావుగా జరగడానికి. సో ఈరోజు మనం ఏం చూస్తాము అనంటే ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ గురించి ఎక్కువగా మనం మాట్లాడతాం. అందరు మీ బైబిల్ని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనికి తీసుకొని పెట్టుకోండి. దీనిలోకి మనం వెళ్ళకముందు మళ్ళీ ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేటి సార్వత్రిక సంఘము వర్ధిల్లే విధంగా స్థానిక సంఘములో ప్రాక్టికల్ అండ్ మినిస్టీరియల్ థింగ్స్ సజావుగా జరుగుతూ సంఘము క్షేమముగా ఉండి అభివృద్ధి పొందుతూ పసిపిల్లలాగా ఇటు అటు కొట్టుకుపోకుండా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగేయడానికి దేవుడు వరములను ఆఫీసెస్కి నేను తెలుగులో సరైన పదం నేను వాడలేకపోతున్నాను. పరిపాలన విభాగం అనడం కూడా అంత కరెక్ట్గా లేదు, కానీ గుర్తుపెట్టుకోండి అంతే. వరములు అంటే వరములు అనగానే మీరు ఎలా అంటే టూల్స్ అనుకోవాలన్నమాట, సాధనాలు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇవేమో ఆఫీసెస్. 5-fold మినిస్ట్రీస్ ఆఫీస్. దీంట్లో ప్రవక్త అనేటటువంటి ఆఫీస్ ఉంది, ప్రవచనము అనేటటువంటి వరం ఉంది. ఈ రెండు కూడా నేటి సంఘంలో ఇప్పటికీ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. 1 కొరింథీ 14వ అధ్యాయంలోనికి మనం వివరంగా వెళ్ళకముందు నేను ఫస్ట్ ఆఫీస్ గురించి నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. ప్రవక్త యొక్క ఆఫీస్ ఏంటంటే ఆ ప్రవక్త దేవుని యొక్క సంఘానికి ఈ ప్రవచన వాక్కులను వివరించే పనిలో ఉంటాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే హీ ఈజ్ ద టీచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ టీచింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ టు బిలీవ్, వాట్ నాట్ టు బిలీవ్. ఏమి నమ్మాలి, ఏమి నమ్మకూడదు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు. ఎందుకు నేను ఇలా చూపిస్తున్నానో తెలుసా మీకు? ప్రాఫెట్ పాయింట్స్ అవుట్. అంటే ఈ సంఘానికి ఒక ప్రవక్త ఉన్నాడు అనుకోండి. ఆ ప్రవక్త ఏమంటాడంటే, ఏమై నువ్వు చేసిన పని చేయకూడదు అని ఉంది కదా బైబిల్లో అంటాడనమాట.
ఎందుకు అలా చేసావంటే నువ్వు అలా నమ్ముతున్నావు, నమ్మకూడదు కదా అని చెప్తాడంట. ఏమి నమ్మకూడదో చెప్పిన ప్రవక్త ఏమి నమ్మాలో కూడా నేర్పిస్తాడు. ఏమి చేయకూడదో చెప్పిన ప్రవక్త ఏం చెయ్యాలో కూడా నేర్పిస్తాడు. అలాగే దేవుని వాక్యాన్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, ఎవరైనా సమయోచితంగా దైవ ప్రేరణతోటి ఏదైనా ప్రవచన వాక్కును సంఘములో హెచ్చరిక కొరకు తీసుకొస్తే దాన్ని లేఖనాల పరిశీలన చేసి దాన్ని నమ్మాలా వద్దా కూడా ఈ ప్రాఫెటిక్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రాఫెట్ ఎవరైతే ఉన్నాడో ఆయన నిర్ధారణ చేస్తాడు. అది ఆయన పని అన్నమాట. సో సంఘములో ప్రవక్తల పరిచర్య ఉండాలి. కాపరి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే మేపడం. ఆ మేపేటప్పుడు సరైన మేత మేపుతున్నాడా లేదా ప్రవక్త ఓయ్ అని పలకరిస్తాడనమాట. అర్థమవుతుందా మీకు? ఇది ప్రవక్త యొక్క ఆఫీస్. ఇక ఇప్పుడు ఆఫీస్ని కాసేపు పక్కన పెడదాం. ఇండివిజువల్గా అందరికీ అనుగ్రహించబడే, అందరి మీద ఆయన ఆత్మ ఉంచే, అందరూ ప్రవచించే వాగ్దానంలో నివసిస్తున్నటువంటి నేటి స్థానిక సంఘములో ప్రవచన వరము గురించి మనం మాట్లాడుకుందాం. అందరు మీ బైబిల్ గ్రంథాలని కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనికి తెరవండి. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అని అంటే స్పాంటేనియస్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. నాట్ థియరిటికల్లీ రిటర్న్ రెవల్యూషన్. దీని గురించి మనం మాట్లాడడంలా ప్రవచన వరము అని మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే ఈ రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ గురించి మనం మాట్లాడటం లేదు. స్పాంటేనియస్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. స్పాంటేనియస్ రెవల్యూషన్ అంటే ఈ స్పాంటేనియస్ రెవల్యూషన్ కూడా ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అ హంచ్ ఆర్ సపోజిషన్ ఆర్ అన్ ఇన్ఫరెన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ గెస్. నో, ఇది కూడా దైవ ప్రేరితమై గాడ్ రివీల్డ్ రావాలి. ఎందుకు వస్తుంది అని అంటే వీఆర్ ఆల్ స్పిరిట్ ఫిల్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఒకరిని లేదా కొందరిని ప్రేరేపించి తన యొక్క ప్రత్యక్షత ఇచ్చి మాట్లాడించుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. అది ప్రవచన వరం. ఓకే, ముందుకెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం అంటే కార్పొరేట్ చర్చ్లో రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రవచనము అని అంటే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడుడి, అదో ప్రయాస. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదొక ఆపేక్ష. విశేషముగా చదవండి విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. Paul is encouraging the whole church to desire for the gift of prophecy. అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి వరం, సంఘములో ఖచ్చితంగా ఉండాల్సిన వరం ఏంటి అని అంటే ఎవరికి ఉండాలి ఇది? పౌలు ఏమంటున్నాడంటే మీరు అంటున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తున్నాడు మీరు. సో పాల్ ఎంకరేజెస్ ఎవ్రీవన్ టు పర్స్యూ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. రీజన్ ఏంటి అని అంటే ద పర్పస్ ఆఫ్ ద ప్రాఫెసీ ఈజ్ ద రీజన్. ప్రవచనం యొక్క ఉద్దేశం అంత బలమైందన్నమాట. చూద్దాం మూడవ వచనం. ఇక్కడ రెండవ వచనంలో కొంచెం కంపారిజన్ ఇచ్చాడు, అది చూస్తూ వెళ్దాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషుడు ఎవడు గ్రహించాడు, వాడు ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాడు, కాబట్టి 10 మందిలో అక్కర్లేదు. అంతే, సింపుల్ ఐడియా. మీకు ఆ టాపిక్ని తీసి పక్కన పెట్టేసాడు. భాషలు మాట్లాడొద్దా? మాట్లాడాలి. భాషలు మాట్లాడే వరం లేదా? ఉంది, కానీ పబ్లిక్లో అవసరమా?
లేదు. ఎందుకు? భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు ఇప్పుడు మీ ముందు నేను నిలబడి అనొచ్చా? లేకపోతే నేను మలయాళి, నా ఫ్రెండ్ మలయాళి, మీ ముందు మలయాళంలో సంసారికమని చెప్పి మేము మాట్లాడుకుంటే మీకు ఏం తిడుతున్నావురా అనిపిస్తుందా లేదా? కాబట్టి అర్థం కానోళ్ళ ముందు, చెవిటోడు ముందు శంఖ మోదొద్దు, అర్థం కానోళ్ళ ముందు మాట్లాడొద్దు, చెవిటోడు ముందు బూర ఊదొద్దు. కాబట్టి భాషలు మీరు మనుషులతో కాదు మాట్లాడేది, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు? చాలాసార్లు మర్మాలే మాట్లాడతారు. కాబట్టి మీకు కూడా అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఇవి ఎక్కడ చేసుకోండి? మీరు మీ దేవుడు ఉన్నప్పుడు మాట్లాడుకోండి. నేనేం చేస్తాను అనుకుంటున్నారు? మీరందరూ మాట్లాడతారే, అంతకంటే ఎక్కువ మాట్లాడతాను. ఎందుకు? పద్దాక నేను ఓడలలోను, ప్రయాణంలోను, సుడిగాలిలోను, వరదలలోను అక్కడెక్కడ ఉంటాను కదా. నేను అక్కడ ఉండి ఏం చేస్తాను అనుకుంటున్నారు? మీరుండరు కదా మాట్లాడడానికి. ఇప్పుడు తురన్ను అనువాని పాఠశాలలో చెప్పేటప్పుడు అయితే మీరుంటారు, సమాజ మందిరంలో బోధించేటప్పుడు మీరుంటారు, సంఘంలో ఇలా మాట్లాడినప్పుడు మీరుంటారు. మరి నేను వరదలో చిక్కుకున్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, ఓడబద్దలైపోయి ఉన్నప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, నన్ను అందరూ వదిలిపెట్టినప్పుడు, ఆ అలెగ్జాంద్రు అనేటటువంటి చర్మకారులు లాంటి నన్ను మోసం చేసినప్పుడు, అప్పుడంతా నేను ఏం చేస్తాననుకుంటున్నారు? మీ అందరికంటే ఎక్కువగా దేవునితో మాట్లాడతాను. ఏం మాట్లాడతానో కొన్నిసార్లు నాకు కూడా అర్థం కాదు. ఆ ఆత్మ తానే నాలో ఉండి ఉచ్చరింప శక్యం కానీ మూలుగలతో మాట్లాడుతూ ఉంటాడు. నేను దేవునితో మాట్లాడుతూ ఉంటాను. అవి మర్మాలు నాకు కూడా అర్థం కావు అన్నాడు. కాబట్టి భాషలతో మాట్లాడుట అనే వరాన్ని కొట్టిపారేయొద్దు. కానీ జనాల మధ్యలో వద్దు, అవసరం లేదు. ఎందుకు? మీరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఏమంటున్నాడు? ఇప్పుడు 3వ వచనం, అసలైన పాయింట్ వస్తున్నాను. ఎందుకు పౌలు అందరినీ ప్రవచన వరాన్ని మరింత ఆసక్తితో అపేక్షించమంటున్నాడు అని అంటే, ప్రవచనం వరం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చూడండి మీరు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో. అంటే నువ్వు ప్రవచిస్తే మనుష్యులకు ఏం కలుగుద్దంట? నేను మీరు గుర్తుపెట్టుకోవడానికి 3 సీలు చెప్తాను ఇంగ్లీష్లో. కన్స్ట్రక్షన్, కరెక్షన్, కంఫర్ట్. క్షేమాభివృద్ధి అంటే ఇక్కడ ఏంటి అని అంటే బిల్టప్ అనమాట. అంటే కట్టుబడి గురించి మాట్లాడుతున్నాడు. ఎడిఫికేషన్ అంటే ఏంటి అని అంటే కట్టడం అనమాట. కన్స్ట్రక్షన్. ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడతాడు. మనుషులతో మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజలు కట్టబడతారు. ఎందుకంటే వాళ్ళు కూలిపోయే స్థితిలో ఉన్నారు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళతోటి ఏదైనా నువ్వు మాట్లాడితే వాళ్ళు కట్టబడతారు. అలాగే ప్రజలు తప్పుదారులు వెళ్ళిపోతున్నారు. నువ్వు ప్రార్థన చేసి ప్రభు నీకు బయలుపరిచినటువంటి మాటను వాళ్ళ జీవితంలో మాట్లాడితే వాళ్ళ లైఫ్లో కరెక్షన్ వస్తుంది. అంతేకాదు వాళ్ళకి కంఫర్ట్ కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ ప్రవచన వరమును ఎక్కువగా మీరు కోరుకోండి అంటున్నాడు. ఎందుకు? దానివల్ల అనేకులకు మేలు కలుగుద్ది. ఇంకా ముందుకెళ్దాం. అండ్ 5వ వచనం చూడండి. 5వ వచనం, మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నారు, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా నేను కోరుతున్నాను. అంటే ద మోర్ హీస్ ఎంకరేజింగ్ ద పీపుల్, ద చర్చ్ మెంబర్స్ టు డిజైర్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. భాషలు అవిశ్వాసులకు సూచన, కానీ ప్రవచనాలు విశ్వాసులకు సూచన. చూడండి 24-25 వచనాలు.
అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడను. అప్పుడు అతని హృదయ రహస్యమును బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. అంటే when a church is a church of prophesying, we will understand God is with us. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, తన వాక్కును మనకు బయలుపరుస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ 31వ వచనంలోకి రండి. 31వ వచనం, అందరూ నేర్చుకొనున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించవచ్చు. అంటే ప్రవచించడానికి ఎవరైనా కొందరే స్పెసిఫిక్గా ఉంటారా? అందరికీ ఈ ప్రవచన వరం అనేది రావచ్చా? అవకాశం ఉందా లేదా? ఉంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ మే ప్రొఫెసై. మరి అందరూ ప్రవచించవచ్చు. ఏమి కంగారు పడకుండా ఒకరి తర్వాత ఒకరు ప్రవచించండి, ఏం ప్రాబ్లం లేదు అని మాట్లాడుతున్నారు. 29వ వచనానికి రండి. 29వ వచనం, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు. అయితే ఏం చేయాలంటే తక్కిన వారు ఏం చేయాలి? వివేచించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు దేవుడు ప్రవచన వరాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రవచనాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోకూడదు. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ద ప్రాఫెటిక్ మినిస్ట్రీ ఈజ్ నాట్ డైరెక్షనల్. నో, ఇట్ ఈస్ నాట్ డైరెక్షనల్. పాత నిబంధన ప్రవక్తలు మ్యాండేట్ అది. ఇదిగో ప్రభు అనే యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమనగా అని లడలడా చెప్పేసి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట ఇది, ఆమెన్. ఇక దాన్ని మీరడానికి లేదు. నో, బట్ ద న్యూ టెస్టమెంట్ ప్రొఫెసీస్ ఆర్ నాట్ డైరెక్షనల్. కొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి వారు పాత నిబంధన ప్రవక్తల వంటి ప్రవక్తలు కాదు. కొత్త నిబంధనలో ప్రవచనము ఇన్స్ట్రక్షనల్, నాట్ డైరెక్షనల్, అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. నేను ఒక ప్రవచనం చెప్పి నా మాటే శాసనం అనడానికి లేదు. సంఘమంతా దాన్ని ఏం చేయాలి? వివేచించాలి. చెప్పండి, ఆ మాట చెప్పండి. ఏం చేయాలి? అంటే ఎవరైనా వచ్చారు, బ్రదర్ నిన్న మీకోసం నేను ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాకు ఒక మాట బయలుపరిచాడు బ్రదర్ అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఆమేన్ బ్రదర్, ఎస్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనకూడదు. గో ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్, గో ఫర్ ఎ థర్డ్ ఒపీనియన్, గో ఫర్ ఎ కలెక్టివ్ ఒపీనియన్. సంఘంలో దాన్ని పెట్టండి. పెట్టి పలానా వ్యక్తి ప్రభు ప్రేరేపించాడు నన్ను అని చెప్పేసి, గాడ్ ఇంప్రెస్డ్ ఇన్ మై హార్ట్ అని చెప్పి నా లైఫ్లోకి ఒక మాట రివీల్ చేశాడు, ఏమంటారు మీరు అని అంటే, అప్పుడు సంఘం అంతా దాన్ని వివేచించి, మరి వాక్యం అలా చెప్పట్లేదు కదా నాన్న అని చెప్పి కంక్లూజన్ తీసుకురావాలి. అంతేగాని ఆమెన్ 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 అనకూడదు. Because this is not Old Testament prophetic ministry. This is a New Testament prophetic ministry. This gift of prophecy is given for the edification, exhortation and encouragement of the church. Kabatti, is this in line with the word of God? Can this be supported and sustained by theoretically written word of God? అని చెక్ చేయాలి. ఒక కాంట్రవర్షియల్ విషయం చెప్తున్నాను నేను మీకు. స్త్రీలు కూడా ప్రవచించవచ్చు. అదేంటండి మరి పౌలు గారు స్త్రీ అన్నాడుగా? చూద్దాం. ఆ మాట మాత్రం నేను మీకు స్క్రిప్చర్లోంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అపోస్తల కార్యములు 7 నుంచి చదువుతాను. మేము తూరు నుండి, అదే 21వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్లోనే ఉన్నాను నేను. ప్రభు వాక్కు రివీల్ అవుతుంది, ప్రవచన వరం వాడబడుతుంది,
ఆ సంఘములో ప్రవచనం అనేటటువంటి గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. అక్కడ ఏం జరిగింది చూద్దాం. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7 ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు వంట చేయచుండిరి. అంతే కదా, బిఏ చదివేది ఎందుకు? బియ్యం కొండలో చెయ్యట్టు తిప్పడానికే కదా. ఏముంది అక్కడ? వారు వంట చేయొచ్చు. పెద్ద ఆమెమో పన్నీర్ బిర్యానీ వండుతుంది, రెండో ఆమె పన్నీర్ కర్రీ వండుతుంది, మూడో ఆమెమో పన్నీర్ బటర్ మసాలా వండుతుంది, 4వ ఆమె రోస్టెడ్ పన్నీర్ వండుతుంది. 4 కుమార్తెలు కూడా పన్నీర్ స్పెషలిస్ట్. ఏముందో చదవంటారా అక్కడ? నేను ఇక్కడే చెప్తున్నా. ఇప్పుడు 21వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 21వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఆత్మ ద్వారా చెప్తున్నారు ఆ సంఘంలో ఉన్నవాళ్ళు. అంటే దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరి ఒక చర్చ్కి వచ్చాడు. అక్కడ ఫిలిప్పు అనేటటువంటి ఒక ఎవాంజలిస్ట్ ఉన్నాడు. ఆయనకి 4 కూతుర్లు ఉన్నారు. ఆ 4 కూతుర్లు కూడా వంట, వార్పు, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడవడంలో. చెప్పండి నాకు ఏదన్నా వాళ్ళు దేంట్లో ఏం చేస్తున్నారు? అది చెప్పండి మరి. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధన సంఘంలో స్త్రీలు కూడదా? ధర్మయ్ సిట్ డౌన్. నో. అయితే ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, కొరింథీ సంఘాన్ని ఎందుకు హెచ్చరించాడంటే, వీళ్ళు ప్రవచిస్తున్నాం కాబట్టి మాకు తెలిసినంత ఎవడికి తెలియదు, మా మొగుడు మాట కూడా మేము వినక్కర్లేదు అని చెప్పేసి వీళ్ళకున్న ఆవేశాన్ని అంతా కూడా మొగుడు మీద నార్మల్ ప్రభు అయిన యెహోవా సెలవు ఇచ్చిన మాట ఇదే అంటున్నారనమాట. ఇలా డేసాలు అయిపోకండి అని చెప్తున్నాడు పౌలు అక్కడ. మీరు ఇంటికి వెళ్ళి ఏమన్నామంటే మీ భర్త దగ్గర నేర్చుకోండి. ఇక్కడికి వచ్చాక కూడా మీరు ఏమైనా చెప్పాలంటే వెళ్ళి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, నాకు ప్రభు ఇలా బయలుపరుస్తున్నాడు పాస్టర్ గారు, ఏమంటారు అని అంటే, అమ్మ మీకు అలా అనిపిస్తుంది కదా, అంతా మీ అత్తగారి మీద ఆవేశంతో మాట్లాడుతున్నారు, మీ ఆయన మీద ఉన్నటువంటి కోపంతో మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదమ్మా అని వాళ్ళు చెప్తే మీరు దానికి లోబడండి అని చెప్తున్నాడు అనమాట. అంటే కంట్రోల్లో ఉండండి అని చెప్తున్నాడు. స్త్రీ మౌనంగా ఉండాలి అని అన్నా, స్త్రీ ముసుగేసుకోవాలి అని అన్నా, వీటన్నిటికీ అర్థం ఏంటంటే మనం అక్కడ జిస్ట్ తీసుకోవాలి. పౌలు ఏమంటారు అంటే, స్త్రీ కొంచెం ఎక్కడ తగ్గి ఉండాలి, లోబడి ఉండాలి, కాలు కింద నల్లిలాగా ఉండాలి అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నా అంటే, స్త్రీ ఎప్పుడు కూడా కవరింగ్ కింద ఉండాలి, లీడర్షిప్ కవరింగ్ కింద ఉండాలి. లీడర్షిప్ కవర్ అంటే దేవుడు లీడర్షిప్ని పురుషునికే ఇచ్చాడు. ఎందుకంటే మొదట ఆదామును, అటు తర్వాత హవ్వయు సృజింపబడిన కాబట్టి స్త్రీకి ఛాన్స్ లేదు. షీ మస్ట్ బి అండర్ ద సబ్జెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ అని చెప్తున్నాడు తప్ప అస్సలు మాట్లాడడానికి వీలు లేదు. నోటి మీద ఏలేసేయండి, అసలు ప్రవచనం తన్నుకొస్తున్నాం అని ఆపేయండి అని చెప్పట్లా. నో. నేర్చుకొని కంట్రోల్లో ఉండి మాట్లాడండి. 32వ వచనంలోనికి వద్దాం. ఎక్కడ? ఇంకా 14వ అధ్యాయంలోనే ఉన్నాం. 32వ వచనం. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. హలో, లబలబల గడియాంధ్ర కదా, నాకేమవుతుందో నాకే తెలియట్లేదు బాబాయ్ అండో ప్రవక్త. హలో, అంటే మనం చర్చిలో వినేవన్నీ ఇలాగే వింటాం కదా. నా కుమారుడా నేను వెలుగు చూస్తున్నాను అని పడిపోదు. ఏమైందంటే, ఏమైంది నాకేం తెలియట్లేదు. దెయ్యం పట్టిందా నీకేం తెలియకపోవడానికి? ఇప్పుడు దాకేం పూర్తిగా చంద్రముఖిలాగా మారావు, అప్పుడేమో గంగవి లాగో లెంపకాయ కొడితే గంగగా మారావు. అవునా? దయ్యాలు పట్టిన వాళ్ళు చేసే పనులు ఇవి. కానీ ప్రవక్తల ఆత్మ, చెప్పండి, ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుంది.
ఏమో నేనేం చెప్పానో నాకే తెలియలేదు, ప్రభు అయినా నాలుగు తీసుకొని ఇదే ప్రభు అయినా సెంటర్ ఫ్రెష్ ఏంటి నాలుగు లపలపలాడించడానికి. నాకు అసలు నేను చెప్పాను అట్లా, నేను అన్నానా, నేను ప్రవచించాను అట్లా, నాకు తెలియలేదే అంటే ఏం పోజ్ చేయడానికి చూస్తున్నారంటే, ఆ టైంలో నేను పరవశుడనై పద్మాసు దీపంలో చచ్చిన వాని వలె పడి వంటిని, ప్రభే మాట్లాడుకున్నాడు నేను కాదు అనడానికి డ్రామా వేషాలు వేస్తున్నారు అనమాట. పూనకం వచ్చిందా నీకు? నువ్వు నీ కంట్రోల్లో లేకపోవడానికి పూనకాలు రావే మనకి. ముందుకెళ్దాం. 36, 38 వచనాలు. 1 కొరింథీ 14. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఔపాసన పట్టాలి దీని మీద. 36 నుంచి 38 వచనాలు. దేవుని వాక్యము మీ యొద్ద నుండే బయలుదేరిన, స్త్రీలతో మాట్లాడుతున్నాడు అన్నమాట ఈ మాట. ఏమని ఏం మాట్లాడుతున్నాడు? దేవుని మాట మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చినా, ఎవడైనా తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధి అయినను తలంచుకొని ఎడల నేను వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొని వల్ల. అంటే ఏమంటున్నాడు అంటే, స్త్రీలారా మీరు అనవసరంగా రెచ్చిపోకండి, మీకు ప్రవచనాలు వస్తే అది అపోస్తలుల యొక్క కవరింగ్లో ఉండేలాగా మీరు చూసుకోండి. అపోస్తలుడు పౌలు తన యొక్క సాధికారతను మాట్లాడుతున్నాడు అక్కడ. 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుటను ఆసక్తితో అపేక్షించుడి. అండ్ 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు మీరు రాసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చదువుతాను మీకోసం. 1 Thessalonians chapter 5 verses 19 to 21. ఓకే, ఆత్మను ఆర్పకుడి. ఓకే, మీరు యూ డోంట్ స్టాప్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. అయితే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయడు. సో ప్రాఫెసీని అపోజ్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, బట్ అందరు నాతో పాటు చెప్పండి, టెస్ట్ ఎవ్రీ ప్రాఫెసీ. ఎలా టెస్ట్ చేయాలి? టెస్ట్ నెంబర్ 1 డాక్ట్రైనల్ టెస్ట్. టెస్ట్ నెంబర్ 2 యాక్యురసీ టెస్ట్. అంటే ఇతడు చెప్పిన ప్రవచనాలు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాయి, ఎంతవరకు తన ఇచ్ఛను బట్టి మాట్లాడుతున్నాడు, మాట్లాడడానికి టెస్ట్ చేయండి. అండ్ టెస్ట్ నెంబర్ 3 క్రైస్ట్ టెస్ట్. అంటే ఇతడు ప్రవచిస్తే ఫైనల్గా క్రీస్తు మహిమపరచబడతాడా లేదా అది చెక్ చేయండి. వీటన్నిటి కూడా స్క్రిప్చర్స్ ఉన్నాయి నా దగ్గర. టెస్ట్ నెంబర్ 4 వెరీ ఇంపార్టెంట్. 4 వారి ఫలమును చెక్ చేయండి. అంటే ఆత్మ ఫలము వారి లోపల ఎంత ఫ్రూట్ఫుల్గా ఉందో చెక్ చేయండి మీరు. ఈనాడు ప్రవక్తలకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ప్రవచనం చెప్దామని మైక్ పట్టుకుంటాడు, మైక్ చుట్టూ అదేంటి కర్చీపు చుడతాడు. హల్లెలూయా అంటే ఇప్పుడే దిగుతుందన్నమాట. చెప్దామనుకో, అమ్మాయి ఆత్మ సంచారాన్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి పనికి మళ్ళీ వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఓ వీడిలో దీర్ఘశాంతము అనే ఆత్మఫలము లేదు, వీడు అబద్ధ ప్రవక్త. టెస్ట్ అన్నమాట. సాత్వికము లేదు, పబ్లిక్లో ఆ అమ్మాయిని అవమానపరుస్తున్నాడు, దీన మనస్సు లేదు, దయాళుత్వం లేదు, మంచితనం అసలు లేదు. అండ్ ఫైనల్లీ టెస్ట్ ద స్క్రిప్చర్. ఈజ్ ద థియరిటికల్లీ రిటర్న్ స్క్రిప్చర్ సస్టైనింగ్ దట్ ప్రాఫెసీ? అండ్ నేటి ప్రవక్తలు, ప్రవచన వరం ఉన్నటువంటి ప్రవక్తలు వాక్యాన్ని రిప్లేస్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉందా? నో. ఇంకొక క్వశ్చన్, విశ్వాసులు ప్రవక్తలను వెతుకుతూ ప్రవచించడం కొరకు ఆ ఊరు ఈ ఊరు తిరగొచ్చా? కూడదు. సంఘంలోనికి ప్రవక్తలను పిలిపించుకోవచ్చా? పిలిపించుకోకూడదు. ఎవడైనా వస్తా అంటే చెప్పాలి, అయ్యా వాక్యం అంటుంది మీలో మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి,
మీరు ప్రవచన వరాన్ని అభ్యాసం చేయండి. మీలో ఒకడు ప్రవచించుచుండగా ఇంకొకడు వెయిట్ చేయండి. ఒకరికి మించి ఎక్కువ 2, 3, 4 మీలోనే ఉన్నారు. అయ్యా మీరెందుకు అయ్యా, మా సంఘంలో బోళ్ళంత మంది ప్రవక్తలు ఉన్నారు, మేము హెచ్చరిక, ఆదరణ, ఓదార్పు మేము చేసుకోలేమా? మేము ఒకరి కొరకు ఒకరు ప్రవచించుకుంటాం. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా అందరి మీద చేతుల నుంచి ప్రవచించి నూనె రాసి మా తలలకి మర్దన చేయాల్సిన అవసరం లేదు అని ప్రవక్తలను మీరేం పిలిపించాల్సిన అవసరం లేదు. బికాస్ నేను ఎందుకు ఇది చెప్తున్నానో తెలుసా? దేవుడు ఈ వరములను సంఘానికి ఇచ్చాడు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు దీన్ని అభ్యాసం చేయాలి. సంఘ క్షేమం కొరకు ఇచ్చాడు. సంఘములో ఇది సంఘము ద్వారా అభ్యాసం జరగాలి. అంతేగాని ఎవడో ఒక వ్యక్తి, ప్రవక్తగా పిలువబడేటటువంటి వ్యక్తి వచ్చి ప్రవచిస్తాను అనక్కర్లేదు. ఆయనకు ఒకవేళ ప్రవచన వరం ఉంటే వాళ్ళ సంఘంలో ప్రవచించుకోవచ్చును. అంతేగాని స్పెషల్లీ గిఫ్టెడ్ ప్రాఫిట్ అనేవాళ్ళు కొత్త నిబంధన సంఘంలో ఎంటర్టైన్ చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వన్ లాస్ట్ స్క్రిప్చర్, 1 Corinthians chapter 14 verse 39 and 40. మీరే చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాలు చదువుదాం. అందరం తీసి చదువుదాం. అందరు తీసారా? అందరు తీస్తే హల్లెలూయా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి, లేదా ప్రవచించండి. ఓకే, రెడీ? 1, 2, 3. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగని. హల్లెలూయా. అంటే బ్యాలెన్స్ ఏంటి అనంటే, ప్రవచించుటను ఆపేక్షించుడి అంటున్నారు కదా అని చెప్పేసి మిగతా వరాలను నిర్లక్ష్యం చేయకండి. అవి ఉండాలి, ఇవి ఉండాలి, అన్నీ కూడా మర్యాదగా క్రమముగా. సో మీరు ఉన్న చోటనే కూర్చొని పౌలు చెప్పాడు కదా, ప్రవచించుటను అపేక్షించమన్నాడు కదా. అడుగుతారా ఒకసారి దేవుణ్ణి? అడగండి. ప్రభువా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కొరకు మీరు నాకు ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా ఇచ్చిన ప్రవచన వాక్కును అనేకుల జీవితాల్లో మాట్లాడే విధంగా ఆ ప్రవచన వరాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీ సాధనంగా వాడుకోండి, నీ వర్తమానికునిగా వాడుకోండి అని ప్రార్థించేద్దాం. ప్రభువా, సంఘముగా మేము అడుగుతున్నాం, సంఘ క్షేమం కొరకు సంఘ సభ్యులు సంఘములో ఒకరి కొరకు ఒకరు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగు నిమిత్తము పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరించినట్టుగా, ప్రోత్సహించినట్టుగా, సహోదరులారా ప్రవచన వరము అపేక్షించుడి అని ఈ ఉదయకాల సమయంలో మేము విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మేము ఆపేక్షిస్తున్నాం, కోరుతున్నాం. నాయన, ఆ వరమును మాకు అనుగ్రహించండి. దాన్ని గ్రహించడానికి, దాన్ని అభ్యాసం చేయడానికి, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి, దానిలో మేము ముందుకు కొనసాగడానికి మీ కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం.